వ్యవస్థ అనేది కేవలం శాసనపరమైనటువంటి విధులను మాత్రమే కాకుండా కార్యనిర్వాహక శాఖ పైన అదుపును కలిగి ఉంటుంది. అట్ ది సేమ్ టైం శాసనాలతో పాటు న్యాయశాఖ పైన కూడా అదుపును కలిగి ఉండే అవకాశం ఈ శాసనశాఖకు ఉంటుంది. కారణం రాజ్యాంగపరమైనటువంటి విధులను నెరవేర్చడం కావచ్చు, లేక శాసనశాఖలో పనిచేసేటటువంటి వారిపైన నియంత్రణ కావచ్చు. ప్రభుత్వం యొక్క 3 శాఖల్లో కూడా శాసనశాఖ కీలకమైనదిగా పేర్కొంటున్నాం. కానీ కాలగతిలో అనేక కారణాల చేత శాసనశాఖ యొక్క ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వచ్చిందని చెప్తున్నాం. దీనికి అనేక కారణాలు తోడైనవి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కార్యనిర్వాహక శాఖ యొక్క ప్రాధాన్యత విపరీతంగా పెరుగుతుంది. కార్యనిర్వాహక శాఖ యొక్క ప్రాధాన్యత ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా శాసనశాఖ ప్రాధాన్యత తగ్గుతుందన్నమాట వాస్తవం. దీనికి శాసనాల యొక్క సంఖ్య పెరగడం, సంఖ్యతో పాటు సంఖ్య పెరిగినప్పుడు సమావేశాల సంఖ్య కూడా పెరగాలి. కానీ శాసనాల సంఖ్య అయితే పెరుగుతుంది, కానీ సమావేశాల సంఖ్య తగ్గుతుంది. 1952 నుంచి 1967 మధ్య కాలంలో పరిశీలిస్తే ఆల్మోస్ట్ 670కి పైగా శాసనాలను రూపకల్పన చేసినారు. దీంట్లో ఈ టైంలో సంవత్సరానికి 121 రోజుల నుంచి 131 రోజుల మధ్య సగటున సమావేశాలు నిర్వహించినారు. కానీ ఈ శాసనాల సంఖ్య 2001, 2010 మధ్యన పరిశీలన చేస్తే సంఖ్య కావచ్చు, వీటిలో మార్పులు చేర్పులు కావచ్చు, ఇతర బిల్లులు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవన్నీ కూడా వీటి సంఖ్య 3 రెట్లు పెరిగింది ఇది మొదటి దశాబ్దంతో పోలిస్తే. కానీ ఇప్పుడు సమావేశాల సంఖ్యకు వచ్చేసరికి 91 రోజుల నుంచి 100 రోజుల మధ్య జరుగుతుంది. అంటే ఇది దేని తెలియజేస్తుంది? శాసనశాఖ చేయవలసిన శాసనాల సంఖ్య పెరుగుతున్నది, సమావేశాల సంఖ్య తగ్గుతుంది. అంటే దీని అర్థం శాసనాల పైన చర్చ చేసేటటువంటి సమయం లేకపోవటం, సమగ్రంగా చర్చ చేయకుండానే ఆమోదిస్తున్నారు అనేటటువంటి ఒక అపవాదం ఉన్నది. శాసనాలని సమగ్రంగా చర్చించకుండానే మారుతున్నటువంటి దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజల అవసరాలను తీర్చేదిగా శాసనాలను రూపకల్పన చేయాల్సినటువంటి పార్లమెంటు వాటిని సమగ్రంగా చర్చించకుండానే ఆమోదిస్తున్నది అనేటటువంటి ఒక అపవాదం ఉన్నది. అంటే వీళ్ళు కేవలం ఆమోదించడం అంటే చేతులెత్తడం ద్వారా ఆమోదించడం మాత్రమే చేస్తున్నారు. ఈ మాత్రం పని చేయాలంటే పార్లమెంట్ అవసరం ఏమీ లేదు అనేటటువంటి ఒక చులకన భావం రావడానికి కారణం ఏంటంటే సమావేశాల సంఖ్య తగ్గి శాసనాల సంఖ్య పెరిగినప్పుడు సమగ్రమైన చర్చ చేయకుండానే ఆమోదించడంతో దాన్ని చులకన భావంతో చూస్తున్నారు. అంటే దాని యొక్క ప్రాధాన్యత క్రమంగా తగ్గుతుంది. అలాగే సాంకేతికత, సంక్లిష్టత. వాస్తవంగా చెప్పాలంటే రోజు రోజుకు ఈ పార్లమెంట్ ఆమోదించేటటువంటి శాసనాల్లో సాంకేతికత పెరుగుతూ వస్తుంది. సాంకేతికత, సంక్లిష్టత అంటారు. సాంకేతికత, సంక్లిష్టత అంటే కొన్ని శాసనాలు అంటే సాంకేతిక పరమైనటువంటి అంశాలతో ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు యుథేషియా ఉన్నది. యుథేషియా లేదా మెర్సీ కిల్లింగ్ అంటారు. మనం 21వ అధికరణ గురించి చెప్పేటప్పుడు, వ్యక్తి స్వేచ్ఛ హక్కు గురించి చర్చించేటప్పుడు మనం ఒక సందర్భంలో చెప్పుకున్నాం. పి రతీనా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర మధ్య జరిగిన వ్యాజ్యం, జ్ఞాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ మధ్య వ్యాజ్యం గురించి చెప్పేటప్పుడు రైట్ టు లివ్, జీవించే హక్కు ఏ విధంగా అయితే ప్రాథమిక హక్కు, మరణించే హక్కు కూడా ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు రతీనాం కేసులో చెప్పి మళ్ళీ ఇది నేను చెప్పిన తీర్పు తప్పు అని చెప్పి మళ్ళీ జ్ఞాన్ కౌర్ కేసులో ఈ మెర్సీ కిల్లింగ్ అంటే కారుణ్య మరణం ఏదైతే ఉందో అది యుథేష్ ఏదైతే ఉంది ఇది చట్ట అంటే ప్రాథమిక కాదు అని చెప్పి కూడా తీర్పు చెప్పింది. అసలు ఇక్కడ చెప్పొచ్చే అంశం ఏంటంటే
భారతదేశంలో అలాంటి మరణానికి అంటే ఒక వ్యక్తి చెరువులో ఉండేటటువంటి భాగాలు మొత్తం కూడా పనిచేయటం నేర్చుకున్న తర్వాత కేవలం వెంటిలేటర్ మీద మాత్రమే జీవించే సందర్భంలో ఆ వ్యక్తి అంటే నరకయాతన నుండి, చిత్రహింసల నుండి అతనికి విముక్తం కల్పించాలంటే అతనికి ఇచ్చినటువంటి వెంటిలేటర్ దాన్ని తీసివేయడం అంటే ఒక రకంగా అతని మరణానికి కారకులు కావడమే. ఇలాంటి మరణానికి అవకాశం కల్పించాలా వద్దా అనే అంశంపై అనేక దేశాల్లో ఈ కారుణ్య మరణానికి అంటే నేను మెర్సీ కిల్లింగ్ యుద్ధేషకు ప్రత్యేకమైన చట్టాలు చేసినాను. మరి యుద్ధేశం మీద ప్రత్యేకమైన చట్టం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంటు సభ్యులకు వైద్యానికి సంబంధించినటువంటి వైద్యం పైన పరిజ్ఞానం ఉండాలి. అంటే వైద్య శాస్త్రం పైన పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే అలాంటి చట్టాలు చేయగలుగుతాం. వైద్య శాస్త్రాల గురించి సరైన పరిజ్ఞానం లేని వాడిని తీసుకుపోయి నీకు వైద్య శాస్త్రం మీద చట్టం చేయమని చెప్తే అది ఎలా ఉంటుందని మనం ఆలోచించాలి. అంతేకాకుండా అనేక సందర్భాలలో ఇతర ఇప్పుడు ద్రవ్య విధానం ఉంటుంది, లేక ఆర్థికపరమైనటువంటి విధానాలు ఉంటాయి. అలాంటి విధానాల విషయంలో చట్టాలు చేసేటప్పుడు కూడా ఈ పార్లమెంట్ సభ్యులకు ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, లేక ద్రవ్యం యొక్క చలామణి ఎక్కువ చేసినప్పుడు వచ్చే సమస్య ఏంటిది, ద్రవ్యాన్ని చలామణి చేయాలంటే ద్రవ్యం యొక్క ముద్రను ఏ విధంగా ఉండాలి, బ్యాంకులు ఈ రేట్లని వడ్డీ రేట్లని పెంచినప్పుడు తగ్గించినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటివి, వీటన్నిటిపైన కూడా పార్లమెంట్ సభ్యులకు సరైన పరిజ్ఞానం లేదు. అయినా కూడా చట్టాలు చేస్తున్నారు. అంటే వీళ్ళు దీనికోసం ప్రధానంగా ఎవరిపై ఆధారపడుతున్నారంటే సాంకేతిక నిపుణులపైన ఆధారపడుతున్నారు. సాంకేతిక నిపుణులపై ఆధారపడినప్పుడు సహజ సిద్ధంగానే అందరికి వచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే ఈ పరిజ్ఞానం లేని వాళ్ళనా మనం ఎన్నుకున్నది అనేటటువంటి ఒక చులకన భావం కూడా రావడం జరుగుతుంది. దానికి పై తోడు అసలు పార్లమెంట్ సభ్యులకు ఎలాంటి శిక్షణ లేదు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో వచ్చినటువంటి మార్పు, శాసనాలలో సంక్లిష్టత పెరగటం, సాంకేతికత పెరగటం ఒకవైపు అయితే, మరొక వైపున అంటే పార్లమెంట్ సభ్యులకు సరైనటువంటి శిక్షణ లేదు. ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక పదవీ కాలం పూర్తి అయిపోయిన తర్వాత అతనికి పార్లమెంటరీ నియమ నిబంధనల గురించి అవగాహన కలుగుతుంది 5 ఏళ్ల తర్వాత. వెంకటి ఒక ఆయన ఈనాడు పేపర్లో ఒక వ్యాసం రాసింది. వ్యాసంలో రాసింది ఏంటంటే అనేక మంది ఎంపీల గురించి రాస్తూ ఒక ఎంపీ గురించి గుడ్డు ఎంపీ అని చెప్పి రాసినాను. మనం ఎంత మంచి వివరాలు తెలియజేసినట్టు గుడ్డు ఎంపీ అని చెప్పాను. ఆయన 5 సంవత్సరాల కాలంలో ఒకే ఒకసారి పార్లమెంట్ లో మాట్లాడాడు, అది కోడిగుడ్డు గురించి మాట్లాడాడు కాబట్టి ఆయన గుడ్డు ఎంపీ అంటే మామూలు గుడ్డు ఎంపీ కాదు, కోడిగుడ్డు గురించి ఒకే ఒక్కసారి మాట్లాడాడు. అంటే ఇటువంటి వాళ్ళు కూడా ఎంపీలుగా ఉన్నప్పుడు వాళ్ళకి అసలు శిక్షణ అనేది. లండన్ లో ఒక పార్లమెంట్ సభ్యుడు 3 సార్లు ఎన్నికైనా, వరుసగా 3 సార్లు ఎన్నికైన తర్వాత ఏ రోజు కూడా ఆయన పార్లమెంట్ లో మాట్లాడలేదు, ఏ ఒక్కరోజు కూడా. అయినా ఆయన ఎన్నికైనా. అయితే 3వసారి ఆయన ఒక రోజు పార్లమెంట్ లేచి నిల్చున్నాడు. ఇక స్పీకర్ అందరు కూడా ఆశ్చర్యంతో ఈయన ఏం మాట్లాడతారు. మిస్టర్ స్పీకర్ సార్, ఇట్ సీమ్స్ టు బి సో కోల్డ్, ఇట్ ఇస్ బెటర్ టు పోస్ట్ పోన్ ద సెషన్ అని చెప్పి సార్ ఈరోజు వాతావరణం చాలా చలిగా ఉంది, సభను వాయిదా వేస్తే బాగుంటుందని చెప్పి కూర్చున్నాడు కదా. ఇలాంటి వాళ్ళు ఉంటారు. మరి పార్లమెంట్ సభ్యులకు సరైనటువంటి శిక్షణ లేకపోతే ఒక ఆంధ్రప్రదేశ్ ఎంపీ పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగి ఆయన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పే సమయంలో సదరు సభ్యుడు నిద్రపోతున్నాడు. మైక్ ఆన్ చేసినారు ఆయన మాయంలో. మామూలుగా ఏ సభ్యుడికైతే ప్రశ్న వేస్తాడో ఆ సభ్యుడికి ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు ఏ సభ్యుడు ప్రశ్న వేసినాడో అతని దగ్గర ఉన్న మైక్ ఆన్ చేస్తారు. ఎందుకంటే ఆయన మళ్ళీ అనుబంధ ప్రశ్న వేస్తారని. అనుబంధ ప్రశ్న వేయాల్సినటువంటి టైంలో సార్ గురకబెట్టి నిద్రపోతున్నాడు. అంటే ఆ టైంలో స్పీకర్ అయినా ఏ ఆవాజ్ కాసేయాలైనా ఈ చప్పుడు ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంకొకసారి మా ఆంధ్ర పీపుల్ కాంగ్రెస్
సభ్యులుగా ఎన్నికవుతున్నారు. విషయము వీళ్ళందరికీ కూడా పార్లమెంటరీ అవగాహన లేకపోవడం కావచ్చు, సాంకేతిక పరమైనటువంటి అంశాలపైన అవగాహన లేకపోవడంతో, శిక్షణ కూడా సరైనటువంటి శిక్షణ లేకపోవడంతో వీళ్ళు పార్లమెంటరీ నియమ నిబంధనలను కానీ వాళ్ళకున్న అధికారాలను కానీ సద్వినియోగం చేయడం లేదు. దాంతో వీళ్ళు పూర్తిగా ఎవరిపైన ఆధారపడుతున్నారంటే సాంకేతిక నిపుణుల పైన ఆధారపడుతున్నారు. దాంతో ఇప్పుడు ఇవన్నీ మీకు రేపు ఉద్యోగం వచ్చి ఓ ఎంపీపీనో మండల అధ్యక్షుడు లేకపోతే ఎవరైనా మినిస్టర్ ఆఫీస్ పేషీలో ఎక్కడైనా పనిచేసేటప్పుడు కొంతమంది సభ్యులు ఉన్నారు, అంటే మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా. అంటే సాంకేతికత అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఒక చిన్న అంశం ఏంటంటే మన శాసనసభలో ఈ నూతన ఆర్థిక విధానాల ప్రవేశపెట్టిన నేపథ్యంలో హైదరాబాదు ఐటీకి ఒక హబ్బుగా మారింది. కాబట్టి ఇక్కడ అవస్థాపన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవస్థాపన సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉంది. విదేశీ అతిథులు వచ్చినప్పుడు హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యానికి సంబంధించినటువంటి పెంపొందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక 3-4 సభ్యులు మాట్లాడిన తర్వాత హైదరాబాద్ నగరానికి చెందినటువంటి ఒక మంత్రి దేశ అధ్యక్ష, హైదరాబాద్లో హాస్పిటల్స్ అన్ని బాగా పనిచేస్తున్నాయి. మనకు చిన్న అపోలో హాస్పిటల్ ఉంది, కేర్ హాస్పిటల్ ఉంది, యశోద హాస్పిటల్ ఉంది. సభ్యులు అడిగింది ఏంటది? హాస్పిటాలిటీ అంటే అర్థమైంది ఆతిథ్యం. ఈయన చెప్పింది ఏంటిది? కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్లో కేర్ హాస్పిటల్ ఉంది, యశోద హాస్పిటల్ ఉంది, ఈ హాస్పిటల్స్ అన్ని బాగానే పనిచేస్తున్నాయని చెప్పినారు. అంటే నీకు ఏం మాట్లాడుతున్నావో అవతల సభ్యుడు ఏం మాట్లాడినా కూడా తెలియదు. వీళ్ళకు సాంకేతిక పరిజ్ఞానం గురించి ఏం తెలుసు అనేది మనం ఆలోచించాలి. చట్టాలలో ఇప్పుడు కొంతమంది సభ్యుల దగ్గరికి వెళ్ళి సార్ ఈ ఫైల్ మీద నోట్స్ ఏంటి అంటే చేస్తారు. ఆ ఫైల్ మీద సైన్ చేసేటప్పుడు అది అతను రాజీనామా పత్రాన్ని సైన్ చేసి ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు శాసనాలు అనేటటువంటి వారి అంటూ ఇప్పుడు ఒక హత్య కేసు గురించి విచారణ చేస్తున్నారు అంటారు. విచారణ చేసేటప్పుడు ఒక న్యాయమూర్తి ఎల్ఎల్బి పట్టా పుచ్చుకొని 2 డిగ్రీలు పొంది ఒక 15-20 సంవత్సరాల పాటు న్యాయశాస్త్ర పరిజ్ఞానం, చట్టాల అవపోసన పట్టిన వ్యక్తి కూడా హత్య కేసు పైన తీర్పు చెప్పేటప్పుడు తప్పనిసరిగా ఈ వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి అనుభవజ్ఞుల యొక్క నిపుణుల యొక్క సలహా తీసుకున్న తర్వాత ఈ మరణానికి గల కారణం ఏంటో తెలుసుకున్న తర్వాత అప్పుడు దాన్ని విశ్లేషణ చేసి దానిపైన తీర్పు చెప్తారు. మరి 6, 7, 8, 9 తరగతుల లాంటి ఉన్నత డిగ్రీలు పొందినటువంటి మన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు సాంకేతికతతో కూడుకున్నటువంటి చట్టాల గురించి చెప్పాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా మనం భరించక తప్పదు. నెక్స్ట్ పార్లమెంటరీ కమిటీ. వాస్తవంగా మనం 2-3 సందర్భాల్లో చెప్పినాం పార్లమెంటరీ కమిటీల గురించి చెప్పేటప్పుడు. మళ్ళీ ఒకసారి నేను తెలుస్తుంది, ఆధునిక కాలంలో ఈ పార్లమెంటరీ కమిటీలు ఆధునిక శాసన వ్యవస్థకు కళ్ళు, చెవులు, చేతులుగాను కొన్నిసార్లు మెదడుగా కూడా పనిచేస్తున్నాయి. శాసనాల రూపకల్పనలో పార్లమెంటరీ కమిటీలు చాలా చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. వాస్తవానికి మనం శాసన ప్రక్రియ అనేటటువంటిది చదివేటప్పుడు కూడా ప్రథమ పఠనం, ద్వితీయ పఠనం, ప్రవేశ దశ, ప్రథమ పఠనం, ద్వితీయ పఠనం తర్వాత నెక్స్ట్ చేసే పని ఏంటిది అంటే భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులలో 99.9% బిల్లుల్ని పార్లమెంటరీ కమిటీకి అప్పగిస్తాము. ఆ కమిటీలు దేశవ్యాప్తంగా పర్యటించడమే కాకుండా నిపుణులు, న్యాయ నిపుణుల యొక్క సలహాలు, ఆ రంగానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క సలహాలు తీసుకొని వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి తీసుకొచ్చి పార్లమెంట్లో చెప్తే అప్పుడు పార్లమెంట్లో ఉండేటటువంటి స్పీకర్ చాలా సింపుల్ గా దోస్ హు ఆర్ సేయింగ్ సపోర్టింగ్ ద బిల్ సే అంటే ఎస్, నో, దోస్ హు ఆర్ అగైన్స్ట్ ద బిల్ సే నో అంటే నో అనే చేతులు ఎత్తేవాళ్ళు చేతులు ఎత్తారు, ఎస్ అనేవాళ్ళు చేతులు ఎత్తారు. అప్పుడు ఎస్ ఆర్ మోర్ దాన్ ద నో, సో దట్స్ వై ఆల్ ది బిల్స్ ఆర్ యాక్సెప్టెడ్ బై దిస్ హౌస్ అని చెప్పి రాసి పక్కకు పడేస్తున్నారు.
అంటే మన పార్లమెంట్ సభ్యుల యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఏంటంటే చేతులు ఎత్తడము. మనకున్న సాంకేతికత అంటే ఏంటంటే చేతులు ఎత్తడం, బిల్లును ఆమోదించడమో తిరస్కరించడమో చేతులు ఎత్తడం తప్ప చర్చ చేసి దాంట్లో ఉండేటటువంటి లోతైనటువంటి అవగాహన కోసం ప్రయత్నించే సందర్భాలు తక్కువగా ఉంటున్నాయి. కాబట్టి పార్లమెంటరీ కమిటీల యొక్క ప్రాధాన్యత పెరుగుతున్న కొద్దీ పార్లమెంట్ యొక్క ప్రాధాన్యం తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ దత్త శాసనం. దత్త శాసనం అనగా తలా ఒకరు చెప్పండి. దత్త శాసనం అంటే దత్త అని ఒకరు, శాసనం అని ఒకరు, పార్లమెంట్ అని అంటే ఒకరు కాదు. ఎవరు చేసే శాసనం ఇది? కార్యనిర్వహణ శాఖ శాసనాలు ఎందుకు చేస్తుంది? శాసన శాఖ శాసనాలు చేస్తుంది. కార్యనిర్వాహక శాసనాలు చేస్తుందా? చేయదు. మార్పులు చేర్పులు చేస్తుంది, ఉప చట్టాలు చేస్తుంది, నియమ నిబంధనల్ని చేరుస్తుంది. ఉప చట్టాలు చేస్తుంది, నియమ నిబంధనల్ని చేరుస్తుంది, మార్పులు చేర్పులు కూడా చేస్తుంది. ఎవరు? కానీ శాసనశాఖ రూపొందించిన శాసనాలను అమలుపరచాల్సిన బాధ్యత కార్యనిర్వహణ శాఖ వాటిని అమలుపరిచే సందర్భంలో ఆ శాసనాలు ఆచరణ యోగ్యంగా ఉండటం కోసం ఆ చట్టాలలో చేసేటటువంటి మార్పులు చేర్పులు ఉప చట్టాలు నియమ నిబంధనలనే ఏమంటాము? దత్త శాసనం. మరి దత్త శాసనం చేసే అధికారం ఎవరికి ఉన్నది? ఏ శాఖకు ఉన్నది? కార్యనిర్వహణ శాఖ. అయితే మరి దత్త శాసనం చేస్తే వచ్చే నష్టం ఏమిటంటే శాసన శాఖ చేసిన అసలు శాసనాల యొక్క అర్థాన్నే మార్చే విధంగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఏ శాఖ? కార్యనిర్వహణ శాఖ. శాసన శాఖ చేసినటువంటి అసలైనటువంటి శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అర్థాన్నే మార్చేటటువంటి విధంగా వీళ్ళు రూపొందిస్తున్నారు. అందువలన కాలగతిలో ఇక్కడ కార్యనిర్వాహక శాఖ ఫస్ట్ అసలు శాసనానికి ఒక రూపకల్పన చేసేది కార్యనిర్వాహక శాఖ, పార్లమెంటులో ప్రవేశపెట్టేది కార్యనిర్వాహక శాఖ, సభ్యుల మద్దతు కోసం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి సభ చేత ఆమోదం పొందించేటట్లుగా చూసేది కార్యనిర్వహణ శాఖ, దాన్ని అమలు పరచాల్సింది కార్యనిర్వహణ శాఖ. అమలు పరిచేటప్పుడు దాంట్లో మార్పులు చేర్పులు ఉప చట్టాలు నియమ నిబంధనలను కూడా కార్యనిర్వహణ శాఖ చేస్తుంది. దీంతోని కార్యనిర్వాహక శాఖ యొక్క ప్రాధాన్యత క్రమక్రమంగా విస్తరిస్తుంది, పెరుగుతున్నది. అందువలన శాసన శాఖ యొక్క ప్రాధాన్యత అనేటటువంటిది తగ్గుతూ వస్తుంది. కొన్ని సందర్భాలలో శాసనశాఖ చేసినటువంటి అసలు శాసనం యొక్క అర్థం మారిపోయే విధంగా చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ ఏ కేసులు ఎదుర్కొంటున్నారు? దత్త శాసనం విషయంలో తమ పెన్ పవర్ ని దుర్వినియోగం చేసిన కేసుల్లోనే వీళ్ళు కేసులు ఎదుర్కొనేది. ఇప్పుడు చట్టాలని శ్రీలక్ష్మి కానీ లేకపోతే రాజగోపాల్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు చేసిన పొరపాటు ఎక్కడంటే దత్త శాసనం చేసేటప్పుడే కొంతమందికి లబ్ధి చేకూర్చేటటువంటి విధంగా, కొంతమందికి ప్రయోజనాలు చేకూర్చే విధంగా దాంట్లో నియమ నిబంధనలు అన్నింటినీ కూడా మార్పులు చేర్పులు చేసి వాళ్ళకు అనుకూలంగా చేసిన కారణంగానే, అంటే ఏదో ఆయాచితమైనటువంటి లబ్ధిని పొందేటటువంటి క్రమం లోపల వీళ్ళ పెన్ పవర్ ను ఉపయోగించి దత్త శాసనాన్ని కొంతమంది ప్రయోజనాలకు అనుగుణంగా చేసినారు అనే సందర్భంలోనే అధికార దుర్వినియోగానికి పాల్పడినారనే అంశం పైన ఇప్పుడు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రీలక్ష్మి అతి చిన్న వయసులో ఐఏఎస్ అధికారి కావడమే కాకుండా అత్యంత తెలివైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు సైతం ఎక్కడ పొరపాటు చేసినారు ఏమిటి అన్నప్పుడు దత్త శాసనం దగ్గర చేసినటువంటి మిస్టేక్స్ వాళ్ళని వెన్నాడుతున్నారు. ఓకే, సో మళ్ళీ గుర్తుంచుకోండి, శాసనశాఖ శాసనాలను చేస్తుంది. శాసనశాఖ చేసినటువంటి శాసనాలని స్కెలిటన్ లెజిస్లేషన్స్ అంటాము, అస్థిపంజర శాసనాలు అంటాము. ఈ అస్థిపంజర శాసనాలకు రక్తమాంసాలను చేకూర్చి అది పనిచేసేటట్లుగా చూడాల్సినటువంటి బాధ్యత కార్యనిర్వాహక శాఖ పైన, దాన్నే దత్త శాసనం అంటాము.
అయితే వాటిని అమలుపరిచేటప్పుడు శాసనాన్ని యథావిధిగా అమలుపరచడం కాదు, ఆచరణ యోగ్యంగా ఉండటం కోసం దాంట్లో మార్పులు చేర్పులు ఉపచట్టాలు నియమ నిబంధనలు అన్నింటినీ కూడా కార్యనిర్వాహక శాఖ చేరుస్తుంది. అలా చేర్చేటటువంటి అంశాన్ని మనం దత్త శాసనంగా పేర్కొంటున్నాం. దత్త శాసనం యొక్క ప్రాధాన్యత రోజు రోజుకు విస్తరించడంతో శాసన శాఖ చేసినటువంటి శాసనాల యొక్క అసలు శాసనాల పరమార్థమే మారిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. నెక్స్ట్ గిలెటోన్. నేను చెప్తాను గిలెటోన్ అనగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులు చర్చించడానికి సరైన సమయం లేనప్పుడు శాసనాలు, శాసనశాఖ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాల ముగింపు దశలో వాటి గురించి సమగ్రమైన చర్చ చేయడానికి తగిన సమయం లేని సందర్భంలో వీటన్నిటిని కూడా ఏం చేస్తున్నాం? గిలెటోన్ చేస్తున్నాం. గిలెటోన్ అనగా ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించడం జరుగుతుంది. సో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించినప్పుడు సహజంగానే మనకు పార్లమెంటు పైన, పార్లమెంటు సభ్యుల పైన, శాసనసభ సభ్యుల పైన ఒక అపారమైనటువంటి గౌరవంతో మనం ఎన్నుకొని పంపించిన తర్వాత వాటిపైన ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించడం కూడా చేతులెత్తడం ద్వారా ఆమోదించడం. ఇలాంటి చేయడానికి ఒక సభ అవసరమా అనే డౌట్ మనలోనే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గిలెటోన్ చేయడం కూడా ఒక ముఖ్యమైన కారణంగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ న్యాయ సమీక్ష. శాసనశాఖ యొక్క శాసనాలు అన్నీ కూడా ఫైనల్ కావు. శాసనశాఖ రూపొందించిన శాసనాలని అంతిమం, ఇవే ఫైనల్గా, వీటికి తిరుగులేదని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే పార్లమెంట్ చేసినటువంటి శాసనాలు కానీ, రాష్ట్ర శాసనసభ చేసినటువంటి శాసనాలను కానీ న్యాయశాఖ న్యాయ సమీక్ష గురి చేస్తుంది. ఒకవేళ న్యాయ సమీక్ష గురి చేసినప్పుడు ఇందులో ఏ చిన్న లోపం ఉన్నా కూడా ఆ చట్టాన్ని కొట్టివేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? న్యాయశాఖ కొట్టి. ఏ అధికారం ద్వారా? న్యాయశాఖ. మరి న్యాయ సమీక్షల ద్వారా వాటిని కొట్టివేసినప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే శాసనశాఖ యొక్క శాసనాలు అంతిమం, ఫైనల్, ఇవి కీలకం, ఇక వీటికి మంచి ఇబ్బంది లేదని చెప్పి భరోసాతో ఉండటానికి అవకాశం లేదు. అవి చాలా సమస్యలతోనే ఉంటున్నాయి. అంటే సమస్యలతో ఉన్నప్పుడు న్యాయశాఖ తీర్పిచ్చి ఇది ఓకే అని చెప్పనంత వరకు కూడా ఆ శాసనం ఫైనల్ అని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి న్యాయ సమీక్ష అధికారం అనేది కూడా ఈ శాసనశాఖ యొక్క అధికారం పైన పరిమితులు విధించడానికి అవకాశం కలుగుతుంది. అసలు పైగా శాసనశాఖ యొక్క శాసనం మొత్తాన్ని చెల్లదని చెప్పి ప్రకటించే అధికారం ఉన్నందున న్యాయ సమీక్ష అనేటటువంటిది కూడా శాసనశాఖ యొక్క అధికారం పైన పరిమితులు విధిస్తూ దాని ప్రాధాన్యతను తగ్గించేటటువంటిదిగా పేర్కొంటుంటాము. నెక్స్ట్ అత్యవసర అధికారం. వాస్తవానికి అత్యవసర అధికారాలు విధించినప్పుడు మనం అనుకోకపోయినా కూడా కార్యనిర్వాహక శాఖ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. అత్యవసర అధికారాలు విధించినప్పుడు ఉదాహరణకి రాష్ట్రపతి పరిపాలన విధిస్తే ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్ర పరిపాలనకు అవసరమైన ఆర్డినెన్స్లన్నింటిని కూడా ఎవరు జారీ చేస్తారు? రాష్ట్రపతి ఆర్డినెన్స్లు ఎలా జారీ చేస్తాడు? కేంద్ర మంత్రి మండలి సలహా సూచన అనుసరించి జారీ చేస్తారు. అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ దేనిగా చలామణి అవుతుంది? శాసనంగా. శాసనం చేసిన ఆర్డినెన్స్ జారీ చేసింది ఏ శాఖ? ఆర్డినెన్స్ ఎవరు జారీ చేస్తారు? రాష్ట్రపతి. అంటే ఎవరి సలహా అనుసరించి ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తాం? పార్లమెంట్ సమావేశంలో ఉన్నప్పుడా లేనప్పుడా? రాష్ట్ర శాసనసభ అంటే పొజిషన్లో రాష్ట్ర శాసనసభ అనేటటువంటిది పని చేస్తుందా? రాష్ట్రపతి పరిపాలన విధించినప్పుడు రద్దయిపోతుంది. రద్దు అవుతుంది, సస్పెండ్ అవుతుంది. అంటే అది పని చేస్తున్నట్ట? పని చేస్తలేదు. కాబట్టి ఎవరు ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు? రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసేటప్పుడు ఎవరి సలహాను అనుసరించి జారీ చేస్తారు? కేంద్ర మంత్రి. మరి కేంద్ర మంత్రి మండలి సలహాను అనుసరించి ఆ ఆర్డినెన్స్ జారీ చేస్తున్నాడు. కేంద్ర మంత్రి మండలి అంటే ఏ శాఖ? కార్యనిర్వాహక. అంటే అత్యవసర పరిస్థితులు విధించినటువంటి కాలంలో కార్యనిర్వాహక శాఖ యొక్క పరిధి ప్రాధాన్యత క్రమక్రమంగా పెరుగుతుంది. అందువలన ఈ ఆర్డినెన్సులు జారీ చేసే సందర్భంలో కానీ లేక అత్యవసర అధికారాలను వినియోగించినప్పుడు కానీ కార్యనిర్వాహక శాఖ పరిపాలనలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందువలన శాసనశాఖను పక్కలో పెట్టి మరి కార్యనిర్వాహక శాఖ కీలక పాత్రను పోషిస్తుంది.
ఓకే, నెక్స్ట్ పతనమవుతున్న విలువలు. పార్లమెంటు శాసనసభ సమావేశాలు జరుగుతున్న ఇప్పుడున్న పరిస్థితులను చూసినప్పుడు చాలా బాధాకరమైనటువంటి అంశాలు మనం పార్లమెంట్లో కానీ శాసనసభల్లో కానీ చూడవచ్చు. నేను మీ దృష్టికి ఒక 3-4 అంశాలు తీసుకొస్తాను. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు జరిపేటప్పుడు పార్లమెంట్లో కానీ శాసనసభల్లో కానీ అరుపులు, కేకలు, గందరగోళాలు పరిస్థితులు నెలకొంటున్నాయి. స్పీకర్ పోడియం దగ్గరికి దూసుకొని రావటం, పేపర్స్ ఏవైతుంటే బిల్లులకు సంబంధించిన పేపర్లు చింపి స్పీకర్ యొక్క ముఖాన కొట్టడాలు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా అనేక సందర్భాలలో భౌతికంగా కూడా దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితిని చూడవచ్చు. మనకు జమ్మూ కాశ్మీరు శాసనసభలో మెహబూబా ముఫ్తీ అని చెప్పి, ఇంతకుముందు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసినాడు, కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఆయన కూతురు డాక్టర్ మెహబూబా ముఫ్తీ, ఆమె కాశ్మీర్ శాసనసభలో టీడీపీ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యురాలు. ఈమె ఒక రోజు స్పీకర్ యొక్క పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ని గల్లాబట్టి కిందకి గురించి ఆడవడకి 22 వాయించారు. ఇది ఏంటంటే ఆయన లాస్ట్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మరి మెయిన్ పేపర్లో, ఈనాడులో మెయిన్ పేపర్లో వచ్చిండే ఇట్లా పెట్టి గొలుచుకోండి. అజిత్ సర్కార్ అనేటటువంటి ఒక శాసనసభ సభ్యుడు బీహార్ శాసనసభలో ఈ సభ్యుల యొక్క ముందు పోడియం మాదిరిగా టేబుల్ ఉండేది. ఆ టేబుల్ ఎక్కి షర్ట్ చేసి గంగూలీ తిప్పినట్టు తిప్పుకుంటూ